నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలోనే సంచలనమైన తీర్పు వచ్చింది. వివరాల్లోకి వెళితే, కువైట్లో మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, నిషేధిత సంస్థలలో చేరడం, నిషేధిత గ్రూపుల పట్ల సానుభూతి తెలియజేయడం మరియు కువైటు రాజద్రోహానికి ప్రేరేపించడం వంటి అనేక హై ప్రొఫైల్ కేసులలో కువైటు భద్రత మరియు ఉగ్రవాద నేరాల కోర్టు 46 తీర్పులను జారీ చేసింది. అలాగే జడ్జి నాసర్ ఆల్ బదర్ గారి అధ్యక్షతన జడ్జీలు ఉమర్ ఆల్ ములైఫీ గారు, అబ్దుల్లా ఆల్ ఫలేక్ గారు మరియు సలేం ఆల్ జయాద్ గారు సభ్యులుగా ఉన్న కోర్టు ధర్మాసనం ఈ యొక్క తీర్పును వెలువరించింది. తీర్పులలో జైలు శిక్షలు, భారీ ఆర్థిక జరిమానాలు, వాణిజ్య నిషేధాలు, దేశ బహిష్కరణ ఉత్తర్వులు మరియు నిర్దోషిగా విడుదల చేయడం వంటివి ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులో 4 జైలు శిక్ష, 199 మిలియన్ల దినార్లు జరిమానాగా విధించబడిందనమాట. ముఖ్యంగా 4 అయితే జైలు శిక్ష విధించడం జరిగింది. అత్యంత ప్రముఖమైన కేసులలో ఒకదానిగా మనీ లాండరింగ్ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించిన 4 నిందితులకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు సుమారు 199 మిలియన్ల కువైట్ దినార్లను జరిమానాగా కూడా విధించింది. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించిన కంపెనీలు అక్రమంగా తరలించిన నిధుల విలువకు సమానమైన సుమారు 99 మిలియన్ల దినార్ల జరిమానాను విధించారు. ఈ సంస్థలు, ఈ కంపెనీలు వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొనకుండా శాశ్వతంగా నిషేధించాలని కోర్టు ఆదేశించింది. హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చడం వంటి, అలాగే చేరడం వంటి నేరాలకు సంబంధించి యొక్క తీర్పులు అయితే ఇవ్వడం జరిగింది. మరొక ముఖ్యమైన తీర్పులో లెబనీస్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థలో చేరడం, దానికి నిధులు సమకూర్చడం వంటి నేరాలకు పాల్పడినందుకు 3 కువైటీ పౌరులకు, ఒక లెబనీస్ వ్యక్తితో సహా మొత్తం 4 నిందితులకు కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిందనమాట. ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఇటువంటి వాటి జోళ్ళకు వెళ్ళొద్దండి. మతానికి సంబంధించి కానీ, కులానికి సంబంధించి కానీ, వర్గానికి సంబంధించి కానీ, కువైట్ రాజుగారిని కానీ, ప్రభుత్వ అధికారులు కానీ కువైట్ దేశాన్ని అవమానపరుస్తూ ఎవరు మాట్లాడవద్దండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.